నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకుతో జనం ముందుకు వచ్చిండు. ప్రతి వారం ఏదో పలుకు వెలగబెడుతూనే ఉండు. కానీ చంద్రబాబు దగ్గర ఆయన రాజభక్తి చాటుకునే విధంగా ఈరోజు కొత్త పలుకు ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు అరాచకాలకు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పుకొచ్చిండు తప్ప మరి చంద్రబాబు గారి గురించి మాత్రం ఎక్కడ కూడా ఒక్క ఒక్క మాట కూడా అవినీతి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే 2 ఎకరాల ఆసామి 2 లక్షల కోట్లకు పైగా సంపాదించిండనే ప్రచారం అందరికీ తెలిసిన విషయమే. కొన్ని కోట్లాది మంది మదిలో 2 ఎకరాల ఆసామి 2 లక్షల కోట్లు ఎలా సంపాదించాడనే రహస్యాన్ని గురించి బయటకు చెప్పు బాబు గారు అని అన్నా కానీ ఎక్కడ కూడా చెప్పడం లేదు. మరి ఆయన గారి అక్రమాస్తులు కానీ సక్రమాస్తులు కానీ ఎలా పొందాడు, ఎలా వచ్చాయనే విషయం ఎక్కడ కూడా ప్రస్తావించాడు మన రాధాకృష్ణ గారు. ఎందుకంటే ఆర్కే అంటేనే రోతరాతలు రాస్తుండని ప్రజలందరికీ తెలిసిన విషయమే. అది ఎమ్మెల్యేల మీద ఘోరంగా రాసిండు. ఎమ్మెల్యేలు ఏం తక్కువలేం కాదు, కానీ మరి చంద్రబాబు మాత్రం తక్కువలేం కాదుగా. అడ్డవులో సంపాదించిండు, అరాచక పాలన చేస్తుండు. ఈ విషయం తెలియదా? ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై, మాజీ ఎమ్మెల్యేలపై ఎన్ని వందల కేసులు పెట్టి వేధిస్తుర్రు. మరి దాని గురించి రాయడే, ఎక్కడ కూడా రాయడు. ఎందుకంటే చంద్రబాబు మీద ఈగ కూడా వాళ్ళని రాధాకృష్ణ సొంత మనిషి కన్నా కుటుంబంలో ఉన్న వ్యక్తి కన్నా ఎక్కువ చూసుకుంటుండే చంద్రబాబు నాయుడిని. ఎందుకంటే ఎక్కడ పదవికి చెడ్డ పేరు వస్తుందో అని మొత్తం జనంలో విస్తృతంగా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. పాలన పడకేసింది, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, డొంకదిరుగుడు మాటలు చెప్పుడు తప్ప ఎక్కడ కూడా ఒక్క హామీ ఇచ్చిన దాఖలు లేవు. ఎక్కడ చంద్రబాబు మీద వ్యతిరేకత వస్తుందో అని ఎమ్మెల్యేల పేరు మీద పెట్టి అసత్య ఆరోపణలు చేస్తుండు. మొత్తం ఉన్నదంతా ఆయన చేతులేనే. ఎమ్మెల్యేలు దోచుకుంది ఎక్కడ? యానో ఒక ఎమ్మెల్యే దోచుకుంటే కానీ చంద్రబాబు పేరెత్తకుండా, చంద్రబాబుకు బదనాలు రాకుండా, చంద్రబాబుని కాపాడే విషయాన్ని నెత్తికెక్కించుకుంటు రాధాకృష్ణ. ఈ విషయం జనం అందరికీ తెలుసు. ఈయన ఎంత దొబ్బినా కానీ ఆయన జాగ్రత్తలు పెట్టి లేపాలన్నా కానీ పైకి లేచేదైతే కాదు.